అండి. ఈరోజు అయితే మనం మీషోలో ప్రోడక్ట్ లిస్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. అదేనండి క్యాటలాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలి అని చెప్పి. మెయిన్ అంతా కూడా మనకి ఆర్డర్స్ రావాలి అంటే క్యాటలాగ్ ప్రోడక్ట్ లిస్టింగ్లోనే ఉంటుంది. ఎందుకలా అన్నాను అంటే కస్టమర్కి ప్రోడక్ట్ ఎలా కనిపిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే క్వాలిటీ ఎలా ఉంది అనేది క్యాటలాగ్లోనే తెలుస్తుంది. అలాగే కాస్ట్ కూడా మనం ఎంత పెట్టాలి, ప్రోడక్ట్ కాస్ట్ దాన్ని బట్టి అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. మనకి క్యాటలాగ్లో అప్లోడ్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా అట్రాక్టివ్గా కనిపించాలి. సో క్యాటలాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎంఆర్పి, మీషో ప్రైస్, కస్టమర్ ప్రైస్, మనం ఎలా పెట్టుకోవాలి, క్యాటలాగ్ ఎట్లా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అయితే నేనైతే ఇప్పుడు వీడియోలో చూపించేస్తాను. మన మీషో యాప్ ఓపెన్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్లో పైన మన ప్రొఫైల్ ఉంటుంది కదా, ప్రొఫైల్ క్లిక్ చేస్తే గో టు సప్లయర్ హబ్ అని కనిపిస్తుంది. అది ఓపెన్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇట్లా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్వెంటరీ అని కనపడుతుంది కదా, అది క్లిక్ చేస్తే అప్లోడ్ క్యాటలాగ్ అని కనిపిస్తుంది. అప్లోడ్ క్లిక్ చేయగానే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం వచ్చేసి ఏం పెట్టాలనుకుంటున్నాము, నెక్లెస్, ఇయర్ రింగ్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ని ఇచ్చేసి ఒక 2-3 ఫొటోస్ ఇవ్వాలి. ఒక కేటగిరీ అప్లోడ్ చేయాలంటే, ఒక క్యాటలాగ్ అప్లోడ్ చేయాలి అంటే. ఇంక ఇక్కడ మనకి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కావాలి అంటే చాట్ జీపీటీలోకి వచ్చి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దేనికి టైటిల్ ఆ ఇమేజ్ పెట్టేసి నేను ఇచ్చిన ప్రాంప్ట్ అయితే కింద ఇలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి టైటిల్ ఇంకా డిస్క్రిప్షన్ క్లియర్గా ఇచ్చేస్తుంది అనమాట. మనకి జ్యువెలరీ స్టైల్ కోడ్ కూడా చాట్ జీపీటీనే ఇచ్చేస్తుంది. ఇంకా మనం ఈ టైటిల్ ఇంకా డిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత దాన్ని అయితే మనం క్యాటలాగ్లో అయితే అప్లోడ్ చేయాలి. టైటిల్, డిస్క్రిప్షన్ క్లియర్గా ఇవ్వాలి. దాన్ని బట్టే మనకి క్వాలిటీ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ప్రీమియం క్వాలిటీ ఇలా అని చెప్పేసి ఆ ఇమేజ్ని చూసి కరెక్ట్గా ఇస్తుంది అనమాట చాట్ జీపీటీ. దీంట్లో ఎంటర్ చేసేయాలన్నమాట. నేను ఇచ్చే విధంగా అయితే ఇచ్చేసేయండి. ఎంత పెద్దగా ఇచ్చినా ఏం కాదు, డిస్క్రిప్షన్ మొత్తం కాపీ చేసి దాంట్లో అయితే ఇచ్చేసేయండి క్యాటలాగ్లో. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెయిట్ అడుగుతుంది, బేస్ మెటీరియల్ అడుగుతుంది. వెయిట్ అయితే నేను ఒక 50 గ్రామ్స్ ఇచ్చేస్తున్నాను. బేస్ మెటీరియల్ బ్రాస్ అని ఇచ్చేసాను. కలర్ గోల్డ్. ఇలా మీ ఐటమ్ని బట్టి అయితే ఇచ్చేసేయండి అన్నీ. నెట్ క్వాంటిటీ 1 కాబట్టి 1. నేనైతే ఇన్విజిబుల్ చైన్ అయితే అప్లోడ్ చేస్తున్నాను క్యాటలాగ్. ప్లేటింగ్ వచ్చేసి గోల్డ్ ప్లేటింగ్. మన ప్రోడక్ట్ హైట్, ఇంచెస్, లెంత్ అన్నీ అడుగుతుంది. మీకు నచ్చిన విధంగా ఇచ్చేసేయండి. అంత పర్టికులర్ ఏం కాదు. అన్నీ ఇచ్చేసిన తర్వాత ఎంఆర్పి దగ్గరికి వచ్చి ఇచ్చేసిన తర్వాత ఎంఆర్పి దగ్గరికి వస్తే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా జ్యువెలరీ టైప్ మినిమల్ అని ఇచ్చేస్తున్నాను. మ్యాక్సిమం అయితే అందరూ మినిమల్ అనే ఇచ్చేస్తారు. ఇంకా ఇక్కడ ఫ్రీ సైజ్ పెట్టేసి ఇక్కడ కాస్ట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మన చైన్ 150 అనుకోండి, దానికి ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాము, జిఎస్టీ యాడ్ చేసుకుంటాము, అన్నీ యాడ్ చేసుకుంటాం కదా. ఇలా కాకుండా మీరు ఎలా చేసుకోండి అని అంటే కింద మనకి డెలివరీ ఛార్జెస్తో పాటు మన ప్రైస్ ఎంత పడుతుందో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ నుంచి ఎంత రావాలి అనుకుంటున్నాము ప్రాఫిట్ అనేది ఇక్కడ బ్యాంక్ సెటిల్డ్ అమౌంట్ అని చూపిస్తుంది కదా, అక్కడ వచ్చేంత టాలీ అయ్యేంత వరకు అమౌంట్ అయితే వేసుకోండి. ఇక్కడ ఎంఆర్పి మీషో ప్రైస్ అంటే మనం ఇవ్వాలనుకుంటున్న ప్రైస్. రాంగ్ ఆర్ డిఫెక్టివ్ అంటే ఆల్రెడీ తెలిసిందే కదా, ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇవ్వాలి అనుకుంటే ఆ కాస్ట్కి వస్తుంది. ఇంకొకటి ఎంఆర్పి అంటే మనం ఎక్స్ట్రా 700 అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రీసెల్లింగ్ చేసే వాళ్ళు కూడా మన ప్రోడక్ట్ని రీసెల్ చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. కాబట్టి మనకి కమిషన్ రావాలి అని అంటే మనమైతే యాడ్ చేసుకోవాలి. సో అట్లయితే మీరు ఇచ్చేసుకోండి, అదొక ట్రిక్ అనమాట. ఇంకా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ అడ్రస్ ఇచ్చేసేయండి, అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు అని మన షాప్ అడ్రస్ ఇచ్చి అన్నీ ఇచ్చేసేయండి. స్టైల్ కోడ్ అని చెప్పి నేను ఇందాక చెప్పాను కదా చాట్ జీపీటీలో వస్తుందని, అదైతే కాపీ పేస్ట్ చేసుకోండి. లాస్ట్లో ఇన్వెంటరీలో మనమైతే ఇక్కడ బ్రాండ్ అని అడుగుతుంది. బ్రాండ్ ఇవ్వవసరం లేదు, టైప్ కూడా ఇవ్వవసరం లేదు, ఇస్తే ఇవ్వండి. ఇక్కడ ఇన్వెంటరీకి వచ్చేసరికి మన దగ్గర
స్టాక్ ఉన్నా లేకున్నా 100 ఉన్నాయని అయితే ఖచ్చితంగా పెట్టాలి. అయితేనే మనకు ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇలా నొక్కిన తర్వాత రివ్యూ అని వస్తుంది. రివ్యూ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ క్యాటలాగ్ అని వస్తుంది. అంతేనండి, క్యాటలాగ్ అప్లోడ్ చేయడం అయితే ఈజీనే, చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇలా ప్రోడక్ట్ అప్లోడెడ్ అని చెప్పి కనిపిస్తుంది. క్యూసీ ఇన్ ప్రాసెస్, క్వాలిటీ చెక్ అవుతుంది. క్యాటలాగ్ అప్లోడ్ చేయడం చాలా ఈజీ, చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. కాకపోతే చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే కస్టమర్ ప్రైస్, మనం ప్రైస్ ఎలా పెట్టుకోవాలి, మనం మార్జిన్ ఎలా వేసుకొని కస్టమర్ ప్రైస్ అనేది పెట్టాలి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను దీంట్లో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇంకా కూడా క్లియర్గా లేదు అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, యాక్చువల్ డౌట్ ఏంటి అని చెప్పేసి నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకొకటి జిఎస్టీ గురించి చాలా మంది అడుగుతున్నారు. నేను చెప్పానండి, లాస్ట్ 2 వీడియోస్లో కూడా చెప్పాను. జిఎస్టీతో కూడా చేయొచ్చు, జిఎస్టీ లేకుండా చేయొచ్చు. జిఎస్టీతో చేసి తర్వాత విత్ జిఎస్టీకి ఎలా కన్వర్ట్ అవ్వాలి అని అడుగుతున్నారు. సపరేట్ మెయిల్ ఐడి కావాలి, సపరేట్ అకౌంటే కావాలండి. విత్ జిఎస్టీ మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే కనుక వేరే అకౌంటే తీసుకోవాల్సి ఉంటుంది. వితౌట్ జిఎస్టీ చేసిన అకౌంట్ అయితే యూజ్ అవ్వదన్నమాట.